హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు మనం ఏపీ టెట్ కి సంబంధించి ఆర్టీఈ యాక్ట్ సైకాలజీలో రిపీటెడ్ గా అడిగే విద్యా హక్కు చట్టం గురించి, అంటే ఆర్టీఈ యాక్ట్ 2009 గురించి ఈ వీడియోలో చూద్దాం. ఏపీ టెట్ కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద రిపీటెడ్ గా ఎక్కువ బిట్స్ అడుగుతా ఉంటారు. భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 2009. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009 దేశవ్యాప్తంగా ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 నుండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రారంభంలో ఏ రాష్ట్రానికి మినహాయింపు ఉంది? జమ్మూ కాశ్మీర్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు? 86వ రాజ్యాంగ సవరణ 2002. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక హక్కుగా పేర్కొనబడింది? ఆర్టికల్ 21A. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఏ వయసు పిల్లలకు ఉచిత విద్య అందుబాటులో ఉంది? 6 నుంచి 14 సంవత్సరాలు. వికలాంగులైన పిల్లలకు ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత విద్య ఏ వయసుకు వర్తిస్తుంది? 6 నుండి 18 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఆర్టీఈ చట్టం 2009 మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7. ఆర్టీఈ చట్టం 2009లో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 38. ఉపాధ్యాయుల కనీస అర్హతలు, నియామకాల నిబంధనలను తెలిపే ఆర్టీఈ సెక్షన్ ఏది? సెక్షన్ 23. పాఠశాలలో పిల్లలను శారీరకంగా దండించడం, మానసికంగా వేధించడం నిషేధించే సెక్షన్ ఏది? సెక్షన్ 17. ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో బలహీన వెనుకబడిన వర్గాల పిల్లల కోసం 1వ తరగతిలో ఎంత శాతం సీట్లు కేటాయించాలి? 25%. ప్రవేశాల సమయంలో పిల్లల నుండి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడాన్ని నిషేధించే సెక్షన్ ఏది? సెక్షన్ 13. ఒకవేళ ఏ పాఠశాల అయినా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే ఎంత జరిమానా విధిస్తారు? వసూలు చేసిన ఫీజుకు 10 రెట్లు జరిమానా. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలి? చూడండి, ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు అన్నాడు. 30:1. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలి? 35:1. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ఎంతమంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి? 5 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతకు మించకూడదు? 40:1. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పనిచేయాలి? 200 రోజులు. ప్రాథమికోన్నత పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పనిచేయాలి? 220 రోజులు. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కనీస బోధన గంటలు ఎంత? 800 గంటలు. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత ఉపాధ్యాయుడు బోధన గంటలు ఎంత? కనీసం 1000 గంటలు. ఒక ఉపాధ్యాయుడు ఒక వారంలో సిద్ధపడే గంటలతో కలిపి కనీసం ఎన్ని గంటలు పని చేయాలి? 45 గంటలు. పిల్లల నివాస ప్రాంతం నుండి ప్రాథమిక పాఠశాలలు ఎంత దూరంలో ఉండాలి? 1 కిలోమీటర్ పరిధిలో. పిల్లల నివాస ప్రాంతం నుండి ప్రాథమికోన్నత పాఠశాల ఎంత దూరంలో ఉండాలి? 3 కిలోమీటర్ల పరిధిలో. పాఠశాల నిర్వహణ కమిటీ ఎస్ఎంసీ ఏర్పాటును తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 21. ఎస్ఎంసీ కమిటీలో ఎంత శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సభ్యులుగా ఉండాలి? 75%. ఎస్ఎంసీ కమిటీలో మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? 50. ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించే ఆర్టీఈ సెక్షన్ ఏది? సెక్షన్ 28. ప్రాథమిక విద్య పూర్తి కాకముందే ఏ విద్యార్థిని కూడా క్లాసులో ఫెయిల్ చేయకూడదని తెలిపే పాలసీ ఏది? నో డిటెన్షన్ పాలసీ. సెక్షన్ 16. వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పించే హక్కును తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 4. బడికి వెళ్ళని 9 సంవత్సరాల బాలుడు ఆర్టీఈ ప్రకారం ఏ తరగతిలో చేర్చాలి? 4వ తరగతిలో. జనన ధృవీకరణ పత్రం లేదన్న కారణంతో ఏ విద్యార్థికైనా ప్రవేశాన్ని నిరాకరించవచ్చా? నిరాకరించకూడదు. సెక్షన్ 14. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని తెలిపే చట్టం ఏది? ఆర్టీఈ చట్టం. బడి మార్పిడి పత్రం టీసీ లేదనే కారణంతో పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 5. ప్రభుత్వం గుర్తించని పాఠశాలలు నడపడాన్ని నిషేధించే మరియు పెనాల్టీ విధించే సెక్షన్ ఏది? సెక్షన్ 18. ఉపాధ్యాయులను జనాభా లెక్కలు, విపత్తు నివారణ, ఎన్నికల విధులు తప్ప ఇతర విధులు ఉపయోగించకూడదని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 27. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసే బాధ్యత ఎవరిది? పాఠశాల యాజమాన్య కమిటీది. ఆర్టీఈ చట్టంలో విద్యార్థుల మూల్యాంకనం ఏ విధంగా ఉండాలని పేర్కొన్నారు? నిరంతర సమగ్ర మూల్యాంకనం. బాలల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ ఏది? NCPCR. రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల రక్షణను పర్యవేక్షించే సంస్థ ఏది? SCPCR. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు? 1 నుండి 8 వరకు. పాఠశాలలో ప్రవేశాల కోసం స్క్రీనింగ్ పద్ధతులు, టెస్టులు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించడాన్ని
నిషేధించే సెక్షన్ ఏది? సెక్షన్ 13. ప్రవేశాల కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే మొదటిసారి ఎంత జరిమానా విధిస్తారు? 25,000. ఆర్టీఈ చట్టాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి. ఉపాధ్యాయుల విధులు మరియు వారి ఫిర్యాదుల పరిష్కారాన్ని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 24. బాలల హక్కుల పరిరక్షణ పర్యవేక్షించే అధికారం ఏ సెక్షన్ వివరిస్తుంది? సెక్షన్ 31. విద్యా హక్కు చట్టం బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2009 ఆగస్టు 4. విద్యా హక్కు చట్టం బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? 2009 జూలై 20. ఆర్టీఈ చట్టానికి అప్పటి భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? 2009 ఆగస్టు 26. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిన ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 135వ స్థానంలో ఉంది. స్వాతంత్రానికి పూర్వం 1911లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జాతీయ నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. పాఠశాలలో బాలబాలికలకు విడివిడిగా తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని తెలిపే ఆర్టీఈ భాగం ఏది? ఆర్టీఈ అనుబంధ షెడ్యూల్. ఆర్టీఈ చట్టం ప్రకారం ఏ విద్యార్థి కూడా ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు రాయమని నిర్బంధించకూడదు అని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 30. విద్యా హక్కు చట్టం అమలు వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ఏ నిష్పత్తిలో పంచుకుంటాయి? 60:40. ఆర్టీఈ చట్టం 2009 రూపొందించడానికి ముందు భారతదేశంలో విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలని సిఫార్సు చేసిన ఏ కమిటీ నివేదిక తొలి అధికార పత్రంగా నిలిచింది? 1999లో ఏర్పాటైన తాపస్ మంజుదార్ కమిటీ. 1993లో సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసు తీర్పులో విద్య అనేది ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో ఒక భాగం అని ప్రకటించింది? ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పులో ఆర్టీఈ చట్టం 2009లోని మొత్తం 7 అధ్యాయాల్లోకెల్లా అతిపెద్ద అధ్యాయం ఏది? 4వ అధ్యాయం. పాఠశాలలు, ఉపాధ్యాయుల బాధ్యతలు. ఇందులో ఎక్కువ సెక్షన్లు ఉంటాయి. ఆర్టీఈ చట్టంలో ఏ అధ్యాయం బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరిస్తుంది? 6వ అధ్యాయం. బడి బయట ఉన్న పిల్లలు డ్రాప్అవుట్స్ వారి వయసుకు తగిన తరగతిలో చేర్చినప్పుడు వారికి అందించే ప్రత్యేక శిక్షణ కనీసం మరియు గరిష్ట కాలం ఎంత? కనీసం 3 నెలల నుండి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లలకు కేటాయించే 25% ఉచిత సీట్ల ఖర్చును ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం భరిస్తుంది? 12వ సెక్షన్లో 12(2) ప్రకారం. ఒక విద్యార్థి ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న తర్వాత అతనికి ఏ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆర్టీఈ చట్టం చెబుతుంది? ప్రాథమిక విద్యా పూర్తి ధృవీకరణ పత్రం, కంప్లీషన్ సర్టిఫికేట్. సెక్షన్ 30 ప్రకారం. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత దాటితే ఒక పూర్తికాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి? 100 దాటితే. విద్యార్థుల సంఖ్య 100 దాటిన ప్రాథమికోన్నత పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా ఎవరిని నియమించాలి? కళా విద్య, ఆరోగ్య మరియు శారీరక విద్య, వృత్తి విద్య బోధకులు. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం గురించి పాఠశాలలో మొత్తం పోస్టులలో ఖాళీలు ఎంత శాతానికి మించకూడదని ఆర్టీఈ పేర్కొంది? మొత్తం మంజూరైన పోస్టులలో 10% కంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు. సెక్షన్ 26 ప్రకారం. ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనం మరియు విద్యా ప్రణాళికను రూపొందించే రాష్ట్ర విద్యా సంస్థ ఏది? రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ. కేంద్ర స్థాయిలో విద్యా ప్రణాళికలను నిర్దేశించే అథారిటీ ఏది? ఎన్సీఈఆర్టీ. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడంలో తలెత్తే ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కౌన్సిల్ ఏది? జాతీయ సహాయ మండలి. సెక్షన్ 35 ప్రకారం. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అన్నమాట. స్థానిక సంస్థల యొక్క విధులు, బాధ్యతలను వివరించే ఆర్టీఈ సెక్షన్ ఏది? సెక్షన్ 9. ఆర్టీఈ చట్టం ప్రకారం ఏ రకమైన విద్యా సంస్థలకు లేదా పాఠశాలలకు ఈ ఉచిత మరియు నిర్బంధ విద్యా నిబంధనలను వర్తించవు? మదరసాలు, వేద పాఠశాలలు మరియు మతపరమైన విద్యను బోధించే సంస్థలకు. విద్యా హక్కు చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు. ఆర్టీఈ చట్టంలో ఏ అధ్యాయంలో పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల బాధ్యతకు సంబంధించి అత్యధిక సెక్షన్లు ఉన్నాయి? 4వ అధ్యాయం. ఆర్టీఈ చట్టంలో అతి పెద్దదైన 4వ అధ్యాయంలో మొత్తం ఎన్ని సెక్షన్లు కలవు? 15. 4వ అధ్యాయం ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు విస్తరించి ఉంది? సెక్షన్ 12 నుండి 26 వరకు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు గురించి తెలిపే 2వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 3 సెక్షన్లు. 3, 4, 5. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరియు తల్లిదండ్రుల విధులను వివరించే 3వ అధ్యాయం పరిధి ఎంత? సెక్షన్ 6 నుండి సెక్షన్ 11 వరకు. పాఠశాల విద్యా ప్రణాళిక మరియు ప్రాథమిక విద్య పూర్తి కావడాన్ని తెలిపే 5వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 4 సెక్షన్లు ఉన్నాయి. 27, 28, 29, 30. బాలల హక్కుల పరిరక్షణను వివరించే 6వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 4 సెక్షన్లు. సెక్షన్ 31 నుండి 34 వరకు.
చట్టానికి సంబంధించిన పీఠిక మరియు నిర్వచనాలను తెలిపే 1వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 2 సెక్షన్లు. సెక్షన్ 1, 2. ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 35 నుండి 38 వరకు గల చివరి 4 సెక్షన్లు ఏ అధ్యాయంలోకి వస్తాయి? 7వ అధ్యాయం. ఇవి ఆర్టీ యాక్ట్ 2009కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇవి టెట్ లో ప్రతి సంవత్సరము వీటి టెట్ పేపర్ లో ఈ బిట్లు లేకుండా పేపర్ అనేది లేదు. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి టెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.